అందరికీ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేను మీ గంగ. ఇగ ఈరోజైతే మాట పాటల మన వడ్లకొండ అనిల్ అన్నని పట్టుకొచ్చినాం. ఇగ పట్టుకొచ్చుడంటే మేమే ఈడకొచ్చినాముల్లా పట్నం వదిలేసి హుజురాబాద్‌కొచ్చినాం అన్న కోసం. అన్న పాటలు ఎట్లుంటాయి ఎరికే గదా! చలో మరి ఇగ ఆలస్యం చేయకుండా అన్నతోని మంచి మంచి ముచ్చట్లు, పాటలు అన్నీ యేసుకుందాం పార్రి. నమస్తే అన్న. నమస్తే చెల్లి. ఎట్లున్నారన్న? బాగున్నాంరా. ఇక అన్న ముందుగల్లైతే మీ పాట అంటే మాకు మస్తు ప్రాణం కాబట్టి ఫస్ట్ ఒక మంచి పాటతోని షురు చేసుకుందాం. పల్లె పాటతోని పాడదాంరా. ఓకే అన్న. పల్లె పాట ఎందుకంటే పల్లెకి వచ్చిర్రు, మా ఇంటికి వచ్చిర్రు కాబట్టి, మా ఓకే ఏరియాకి అన్న. వచ్చిర్రు కాబట్టి మిత్రుడు యోచన రాసినటువంటి పాట. పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, ఆట పాటల నడుమ హాయి గుండె పల్లె అన్నీ మరిసిందో, అమ్మ జోలాలి మరిసిందో, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో. తెల్లాయి సొన్నాయి పాటల్లో తెల్లారే సారంగ ధర పాట ప్రతి నోట దొర్లాడి, అరే కోలాట జాజిది బతుకమ్మ పాటలు ఉయ్యాల వంగుత ఊరంతా మురిసేది, సినిమోని చిత్రాల పాట సోకయ్యింది, నా పల్లె పద్యాలు పాడ సిగ్గయ్యింది, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో. నాటేసే అక్కలు పువ్వు నాటేసే అక్కలు పోసగో పాటేస్తూ ఇద్దరే పొద్దంతా ఎకరమేసేది, అరే తూర్పార బట్టిన సూరన్న మారన్న ఆర్సికే కలుపుట్ల రాసులు పోసేది, ప్యాను రెక్కల గాలికి పాటగిరిపోయింది, పల్లె పాటల తాలు దుమ్ము రేపింది, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో. దుఃఖమొచ్చి మన పోషక్క ఏడిస్తే వాడ కట్టోళ్ళంతా ఊకుంచవచ్చేది, ఒక్కొక్క ముచ్చట్లు వల్లించి ఏడిస్తే దుఃఖమెంతో పొంగి పొర్లుకొచ్చేది, దేవా దుఃఖమొచ్చి మన పోషక్క ఏడిస్తే వాడ కట్టోళ్ళంతా ఊకుంచవచ్చేది, ఒక్కొక్క ముచ్చట్లు వల్లించి ఏడిస్తే దుఃఖమెంతో పొంగి పొర్లుకొచ్చేది, నా పల్లె తల్లులు శోకాలు వడితే లోకాల ఈశునికి పాటై చేరేది, పాట మరిసిందో పల్లె నా మాటే మరిసిందో, పాట మరిసిందో పల్లె నా మాటే మరిచిందో. సూపర్ అన్న, నిజంగా ఎంత మంచి ముచ్చట చెప్పినావంటే ఇక ఈ సినిమా పాటలు వచ్చినాయి, ఇవి వచ్చినాయి, మన పల్లె మాటలు అందరు మర్చిపోతున్నారు అని చెప్పేసి. నిజంగా అప్పట్లో అయితే ఎట్లుంటాయి అన్న, ఎవరన్నా ఏడుస్తే శోకాలు పెట్టి అన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తే మనకు కూడా వచ్చేసి ఏడుపు వచ్చేస్తుండే. ఇప్పుడు జోల పాట వాడే తల్లులే లేరు, పక్కింట్లోనేమో శవం ఉంటది, ఇటు సైడ్ బిర్యానీ వండుకొని తినే రోజులైంది. నిజంగా ఇట్లా మంచిగా గుర్తు చేసినాం అన్న. అన్న మీరు ఎక్కడి నుంచి పాట ప్రయాణం స్టార్ట్ చేసిండ్రు? ఫస్ట్ పాట ఏ పాట పాడిండ్రు అన్న? నేను ఫస్ట్ 7th క్లాస్ ఉన్నప్పుడు స్కూల్లో పాడినా. ఓకే. మన వందనం వందనం భారత జననీ, వందనం వందనం అమృతవాహిని, ధన్యము మా జన్మం నిన్ను తలవగనే, నిన్ను పిలవగనే, నిన్ను కొలవగనే, సారంగ పానన్న పాడినటువంటి పాట. సూపర్ అన్న, నిజంగా అప్పటి నుంచే మీకు పాటల మీద పట్టొచ్చింది అన్నమాట. స్కూల్లో అప్పుడు స్కూల్ డే జరిగేది కదా, స్కూల్ డే జరిగినప్పుడు పిల్లలకు డ్యాన్సులు పాటలు నేర్పిస్తా అంటే ఇది ఒక పాట నేను ఎన్నుకొని పాడిన. అప్పటి నుంచి అంటే ఏం చేస్తున్నారన్న మీరు? బ్యాక్గ్రౌండ్ ఏంటిది? నాన్న వచ్చి కళాకారుడే, అంటే ఎక్స్పైర్డ్ అయిపోయిండు నాన్న. ఆర్టీసీలో ఏడీసీ చేసేది, అమ్మ హౌస్ వైఫ్. ఇప్పుడైతే ప్రస్తుతానికి నడుస్తుంది, ఇక పాటలతో ప్రయాణం నడుస్తుంది అన్నమాట. ఇక మీరైతే అన్న చెట్టు మీద, పుట్ట మీద, పండ్ల మీద, కాయల మీద, ఆకుల మీద, అన్నిట్ల మీద పాటలే ఉంటాయి. ఇక
మీరు ఏ పాటను వదలలేదని అన్ని పాటలు పాడేసిండ్రు. మా కోసం అయితే మంచి జోష్ఫుల్ పాట ఒకటన్నా. నాకు బాగా పేరు తెచ్చినటువంటి పాట వెన్నెల గారు రాసిన పాట. ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర గట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. అబ్బ నీ ఊరు పేరేంటి, అరే నీ ఊరు పేరేంటి, అబ్బ నీ ఊరు పేరేంటి, నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద పట్టేసి చెప్పరాదే ముద్దు గుమ్మ రబారి బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పొద్దున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు జర చెప్పవమ్మా. నా వంక చూసుకుంటూ అబ్బ నా వంక చూసుకుంటూ, అరే నా వంక చూసుకుంటూ నడుము దిప్పుకుంటూ ఓ పిల్లో నా రసగుల్లా, నా గుండె గుల్లా చేసి వెళ్ళిపోతున్నావు యాదికమ్మా జబాని బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల నా ఊరికొచ్చినావు. అరే నీ వంపు సంపులన్నీ, అబ్బ నీ వంపు సంపులన్నీ, అయ్య నీ వంపు సంపులన్నీ లేలేత సోకులన్నీ ఓ జానా నా నెరజానా, అవి జాజి మల్లేలమ్మ తీగా మల్లేలమ్మ జాబిలమ్మ జబాని బొమ్మ. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు. అరే నిన్ను చూసి మనసు నిలవానంటుంది పిల్ల ఓ రేఖ నా శశిరేఖ, నీ రంగుల రైక చాటు బంగారాల చూసి గారాల నా మధుబాల. ఎర్ర చీర కట్టుకొని వెళ్ళి పోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా, ఎందుకమ్మా జర చెప్పవమ్మా, ఎందుకమ్మా జర చెప్పవమ్మా, ఎందుకమ్మా జర చెప్పవమ్మా. సూపర్ అన్న, నిజంగా మస్తు ట్రెండ్ అయిందన్న అప్పుడే ఈ సాంగ్. ఇక ప్రేమ పావురాలు అయితే ఈ పాట వాడుకునే ఉండేటోళ్ళు. సూపర్ ఉందన్న. ఎప్పుడన్నా రికార్డింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? నేను రికార్డింగ్ వచ్చి కిషోర్ నగారే బృందం పెట్టినప్పుడు నిర్నాల కిషోర్ రాసినటువంటి పాట బార్డర్లో సైన్ కూడా అప్పుడు కార్గిల్ యుద్ధం జరిగినప్పుడు రాసినటువంటి పాటతోని ఫస్ట్ రికార్డింగ్. తర్వాతగా దేశభక్తి గీతాలు ఒక 2-3 అట్లా ఎన్ఎస్ఎస్ కాలేజీలలో ఎన్ఎస్ఎస్ జాతీయ సేవా పథకం అని ఉండే, మనోహరాచార్య అని మా గురువు, ఆ సారు ఫస్ట్ పాట పాడించిండు. ఇది దేశభక్తి గీతం నేలా నాదిరా ఈ దేశం నాదిరా అని ఒక పాటతోని ఫస్ట్ ఆ పాట తర్వాత మళ్ళీ బార్డర్లో సైనికుడా మాత్రం అందరినీ కదిలించిన పాట. ఒక్క 2 లైన్స్ మా కోసం అన్న. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా గో సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, గో సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా. ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, ఏ తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో, దేశం కోసం నిన్ను జవానును చేసిందో, కన్న తల్లి పాదాలకు వందనాలు, కన్న తల్లి పాదాలకు వందనాలు, జై జవాను జై కిసాను మీకు సలామే. బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, బార్డర్లో సైనికుడా భారత్కు రక్షకుడా, కార్గిల్లో కన్ను మూస్తివా గో సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా, గో సైనికుడా మా కోసం ప్రాణాలిస్తివా.
సూపర్ అన్న, నిజంగా ఎంత మంచిగా ఉందన్న విననికి. అసలు సైనికులు అక్కడికి వెళ్ళి మన కోసం వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మన కోసం పనిచేస్తున్నారు. వాళ్ళకి మనం ఏమి ఇవ్వగలుగుతాం? సో ఈ పాట రూపంలో మనము వాళ్ళకు కృతజ్ఞతలు చెప్పుకుంటాము. సూపర్ ఉందన్న. అన్న అట్లనే మీ మ్యారేజ్ ఎప్పుడైంది? వదిన ఇప్పుడు ఏం చేస్తుంది? ఎంతమంది పిల్లలు? 2004లో అయిందమ్మా. మా భార్య పేరు శ్రీలత, ఒక కొడుకు ఒక పాప. బాబు వచ్చి ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, పాప వచ్చి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. మీది అరేంజ్ మ్యారేజా అన్న లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు కానీ అరేంజ్డ్. అంటే మా మేన వాళ్ళు అన్నట్టు, మేన వాళ్ళు కాబట్టి చిన్నప్పటి నుంచి చూసినా కాబట్టి లవ్ కమ్ అరేంజ్ అనుకో. ఇక వదిన కోసం ఒక పాట పాడలేదు మరి? అంటే ఆమె మీద ఏం బాలే గానీ చిన్నగా టీవీ చూస్తుంది వదిన, చిన్నగా ఇంటికి పోయిన తర్వాత ఉంటది. అదే శ్రీలత నీ మీద నాకు మనసాయనే, ఓ శ్రీలత నిన్ను విడిచి నేను ఉండలేనులే. శ్రీలత నీ మీద నాకు మనసాయనే, శ్రీలత నిన్ను విడిచి నేను ఉండలేనులే. అంతే అమ్మా. ఇక బాగా వాడితే మళ్ళీ ఇంటికాడ బాగుంటది. వదిన పేరు శ్రీలత అంటే బాగుండదు అంటున్నారా బాగుంటది అంటున్నారా? బాగుంటది అని. సరే, ఆ వదిన చూస్తున్నారు కదా, నాకేం సంబంధం లేదు అన్న పాటలు లేవన్నారు. ఇంటికాడ పోయిన తర్వాత మీరే అరుచుకోవాలా. అయితే అన్న ఇక ఇవైతే మీరు కంటిన్యూ అన్ని దాని మీద పాటలు పాడినరు. మళ్ళీ ఛానల్స్లల్లా కానివ్వండి, యూట్యూబ్స్లల్లా అయితే మీ పాటలు హల్చల్ చేసినాయి. అప్పట్లోనే మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చినాయి అన్న. మీకు బాగా పేరు తెచ్చిన పాట, మీకు బాగా ఇష్టమైన పాట ఏదైనా ఉందన్న? అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా వడ్లకొండ ఫోక్ ఛానల్లో నిన్న ఒక 4-5 రోజుల క్రితం ఒకటి మంచి సబ్జెక్టు పాట, మత్స్య దేవేందర్ అని మిత్రుడు రాసినటువంటి పాట. ఈ సమాజంలో అనుబంధాలు కనుమరుగైపోతున్నాయి. ఈ పొల్యూషన్ ఎక్కువైపోయి మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, వాటర్ కావచ్చు, అవి మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయి. అయినా కూడా మనిషి మారతలేడు. ఈ సమాజంలో మనిషి మారాలి అనే ఒక సదుద్దేశంతో సమాజ రుగ్మతలపైన ఒక మంచి గీతాన్ని నాకు ఇచ్చిండు ఆ పాట. ఎందుకంటే నాకు ఎక్కువ కూడా అవేర్నెస్ కోసం పాడడమే ఇష్టం. కాకపోతే ఇప్పుడు ఉన్న ఫీల్డ్ అట్లాంటిది కాబట్టి ఎక్కువ ఫోక్ సాంగ్స్ పాడుతున్నాం. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఎవరికి ఎరుకాయి కాలం నడక, చిమరికి ఏమవుతాయో మన బతుకులు గనక. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. మనిషే తన స్వార్థం కోసం పరితపిస్తూ ఉన్నాడు నిత్యం. అవసరాల కన్నా మిన్నగా అంతట పరుగెడుతున్నాడు. పక్కవాడి ప్రయోజనాలే తనకక్కరలేదనుకుంటూ, పక్కవాడి ప్రయోజనాలే తనకక్కరలేదనుకుంటూ, తనకు తాను నిలబడి బ్రతికితే అది నాకు చాలనుకుండు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బ్రతుకులు గనక. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో. సృష్టిలో నలుదిక్కులనంతా చిత్రబద చేస్తున్నాడు. పంచభూతములనే మనిషి అరచేతులాడిస్తుండు. నేల నింగి నీరు నిప్పు గాలినే బందీ చేసిండు. ఓ నేల నింగి నీరు నిప్పు గాలిని బందీ చేసిండు. విశ్వానికి బేరం పెట్టే స్థితికి మనిషి చేరుకున్నాడు. ఎవరికి ఎరుకాయి కాలం నడక, చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక. ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో, ఏమైపోతున్నదో
పయనిస్తున్నదో ఎటు పయనిస్తున్నదో ఆవు పాల పొదుగును విషముతో నిండుగా నింపేస్తున్నాడు పసికందుల కలినేమో పెట్టుబడిగా మలుచుకున్నాడు అడుగడుగున నేర చరితకు పథకం రచిస్తున్నాడు ఓ అడుగడుగున నేర చరితకు పథకం రచిస్తున్నాడు రక్తబంధ విలువలు మరిచి గుండె రాయి చేసుకున్నాడు ఎవరికి ఎరుకాయి కాలం నడక చివరికి ఏమవుతాయో మన బతుకులు గనక ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో ఏమైపోతున్నదో ఎటు పయనిస్తున్నదో నిజంగా నీ పాట వింటే ఎటో పోతారన్న అంత మంచిగా అసలు ఇన్స్పిరేషన్స్ ఈ పాట ద్వారానే కొంతమంది అన్న మారుతారు అట్లాంటివి ఉన్నాయన్న పాట నిజంగా ఇప్పుడు తోబుటు రక్త సంబంధమైనా సరే స్వార్థం గురించి ఆలోచిస్తుంది లోపల స్వార్థం ఉంటే తప్ప ఏది ఏమైనా హెల్ప్ చేద్దామన్నా ఏదైనా నాకు తిరిగి వస్తుందా లేదా అని ఆలోచిస్తున్నారు దానిపైన ఈ పాట అయితే సూపర్ అద్భుతంగా ఉందన్న మీకు ఛానల్ కూడా ఉందా వడ్లకొండ ఫోక్ ఛానల్ అని ఉందా ఓకే అన్న ఓకే అన్న ఇప్పుడు మీ పండుగలు అన్ని మంచిగా జరుపుకుంటారా ఊరికెళ్ళి జరుపుకుంటాం ఊర్లోనే ఉంటాం కాబట్టి మనం ఎక్కువ ఎట్లుంటది అన్న అంటే అప్పట్లో అయితే కొంచెం మంచిగా అందరూ వచ్చి అమ్మమ్మలు తాతయ్యలు కానీ ఇంటి దగ్గర ఇంటి నిండా జనాలు ఉంటుండే ఇప్పుడు కొంచెం తగ్గిపోయింది అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెంట్ ఉంది ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే ఒకప్పుడు ఉన్నటువంటి మనిషి ఇప్పుడు మనిషి చాలా బిజీ అయిపోయిండు ఒకప్పుడు ఏంటంటే ఒక గంట సేపు ఇంటికాడ వ్యవసాయం పొద్దున్నాక వ్యవసాయం చేసి సాయంత్రం 5 గంటలకు పోయి ఇంత కళ్ళు బొట్టు దాగి ఇంత మంచి ఆరాంసే నిద్రపోయే మనిషి ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటూ ఇటు సంపాదన కోసం మనిషి ఒక క్షణం కూడా తీరిక లేకుండా బిజీ అయిపోయిండు బిజీతో పాటుగా ప్రేమ అనురాగాలు కూడా మర్చిపోయిండు ఒకప్పుడు ఒక చెల్లె దగ్గరికి పోయి రాఖీ పండుగ తీసుకురావాలంటే ఇంటి దాకా పోయి ఆ ఇంటికాడ వాళ్ళ అత్తమామ పెట్టిన ఇంత గుడాలో కల్లో దాగి ఇంత చికెన్ తెస్తే తిని సంతోషంగా తెల్లారి అక్కని తీసుకొచ్చేది చెల్లెని తీసుకొచ్చేది ఇప్పుడు అట్లా లేవు ఫోన్ చేసి చెల్లె రేపు రాఖీ పండుగ మరి వస్తున్నావు అసలు ఫోన్లో ఏంటిది ఇప్పుడైతే అసలు పట్టించుకుంటారా లేకపోతే లేదు అట్లా అయిపోయింది పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో ఎంత గమ్మతుండో యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో పొంగినట్టు ఉండో పల్లెల్లో పండుగలు ఎంత ముద్దుగుండో ఎంత గమ్మతుండో యాదికొస్తేనే మనసు ఊగినట్టు ఉండో పొంగినట్టు ఉండో ఈ పాట అప్పట్లో చాలా రోజుల క్రితం పాడిన పాట మంచిగా ఉందన్న అంటే పండుగల గురించి అన్ని పండుగలు వస్తాయి అందులో ఓకే అన్న ఇక మీకైతే మంచి పేరు తీసుకొచ్చిన పాట అయితే ఉంది కదన్న ఊడల మర్రి పాట ఒక్కసారి మా కోసం పాడన్న ఓకే అమ్మ ఊరి బయట ఉంది ఊడల మర్రి పాయేనా మళ్ళీ ఉయ్యాల మనము ఊగాల ఇయ్యాల రాయే బయలెల్లి ఊరి బయట ఉంది ఊడల మర్రి పాయేనా మళ్ళీ ఉయ్యాల మనము ఊగాల ఇయ్యాల రాయే బయలెల్లి సాయంత్ర సంధ్యల్లో సరదాల సమయంలో అగో మెల్లంగా వీచేటి చల్లాని గాలుల్లో పిల్ల 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 ఊరి బయటుంది ఊడల మర్రి పాయేనా మళ్ళీ ఉయ్యాల మనము ఊగాల ఇయ్యాల రాయే బయలెల్లి ఆహా జోడెడ్ల బండి జోరుగా తయారు చేస్తానే పిల్ల అరే ఎర్ర చీర గట్టి ఎడ్ల బండి ఎక్కిన పక్క కూసోయే బల బల గల్లు గల్లు మరి గజ్జల సప్పులతోని పోదామే ఆహా చిరునవ్వుల భలే చిరునవ్వుల పలుకులను చెబులారా వినుకుంటూ పొలిమేరా దాకా మనం పొలాలన్నీ దాటుకుంటూ ఆహా సయ్యారే సయ్యారే సైరే మెల్లంగా బండెక్కి రావే సయ్యారే సయ్యారే సైరే బండెక్కి చూడు నా దోరే ఊరి బయటుంది ఊడల మర్రి పాయేనా మళ్ళీ ఉయ్యాల మనము ఊగాల ఇయ్యాల రాయే బయలెల్లి
ఇయ్యాల మనము గూగల ఇయ్యాల రాయే బయలెల్లి. సూపర్ అన్న. మీ పాటలతోనైతే బావ మరదలు ఉన్నోళ్ళు అయితే పండగ వేసుకుంటారు పో అన్న. మంచిగా అన్నీ ఇట్లాంటి మళ్ళీ ఫుల్ జోష్ ఫుల్ సాంగ్స్ అయితే పాడతారన్న మీరు. థ్యాంక్ యూ. అట్లనే అంటే మీరు పాడేటప్పుడు ఇట్లా ప్రిపేర్ అవుతారా అన్న ఫస్టే? ఈ పాట తీసుకోవాలా ఎవరన్నా ఇప్పుడు రైటర్ వచ్చింది అనుకో, ఈ పాట వద్దు ఈ పాట పాడతాను ఏమన్నా సజెషన్స్ ఇస్తారా? అట్లాంటి ఏముండయి, కాకపోతే మనం ఏమైనా వల్గర్గా లిరిక్ ఉంటే దాన్ని కొద్దిగా చేంజ్ చేసుకోమని రైటర్కి చెప్తాం అంతే. కాకపోతే మనం వాళ్ళు ఇచ్చినటువంటి ట్యూన్కు న్యాయం చేసే విధంగా ఒక 10-15 నిమిషాలు ప్రాక్టీస్, ఎవరైనా ప్రాక్టీస్ చేసుకోకపోతే బాగుండదు కదా, అర్ధ గంట అట్లా ట్యూన్ కానీ లిరిక్ కానీ ఒకసారి చూసుకొని టేక్ వెళ్తాం అన్నట్టు రికార్డింగ్ పోయేటప్పుడు. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారన్న? ఇప్పుడు సాంస్కృతిక సారథిలో చేస్తున్నాం జాబ్ ప్లస్ ఈ పాటలు రికార్డింగ్స్. ఎట్లుందన్న లైఫ్? పర్లేదమ్మా. అంటే ముందు మన ధూమ్ ధామ్ కి ఇప్పటికి చాలా డిఫరెంట్ వచ్చిందమ్మా, వచ్చింది. ఎందుకంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం, అప్పుడు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయన్న ఉద్దేశంతో అప్పుడు చేసినాం. తర్వాత కేసీఆర్ గారు జాబ్స్ ఇచ్చడం 580 మంది, అప్పుడు 550 మందికి ఇచ్చారు. ఇంకా కొంతమందికి రాలేదు, ఇంకా రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాతోటి కళాకారులు కాబట్టి ఇప్పుడు కూడా చాలా మందికి అదొక మా యొక్క బాధ అయిందంటే మాతో పాటుగా మన ఇంకా కొంతమందికి వస్తే బాగుండని ఆలోచన. పర్లేదమ్మా, ఇప్పుడు పర్లేదు, సంతోషంగానే ఉన్నాం. ప్రోగ్రామ్స్, రికార్డింగ్స్ ఇవి అన్ని బిజీ లైఫ్ అనుకోండి. ఇంకా ఇప్పుడు అన్న ఒక మంచి సాంగ్ మా కోసం ఏదైనా, ఇప్పుడు మీరు పాడిన దాంట్లోనే మా కోసం పాడొచ్చు. ఎందుకంటే మీరు పాడిన ప్రతి ఒక్క పాట అయితే వైరల్ అయిపోయింది అప్పట్లోనే. ఒక మంచి మెలోడీ సాంగ్ మిత్రుడు మల్లిక్ తేజ రాసినటువంటి పాట. ఓకే అన్న. మెత్త మెత్తని మాటల పిల్ల మేనత్త కూతురా, నా ముద్దుల మరదలా, మామల్ల చెట్టకి పూలన్నీ దెంపిస్తా, మాటోటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా. మెత్త మెత్తని మాటల పిల్ల మేనత్త కూతురా, నా ముద్దుల మరదలా, మామల్ల చెట్టకి పూలన్నీ దెంపిస్తా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా. మంచి నీడ కింద మంచమేసుకొని మంచి మాటలెన్నో మళ్ళా చెప్పుకొని, ఓ మాయదారి పిల్ల మాటల్లో నా దాచి మాయ చేసి నన్ను మంత్రం వేసి, ముంచకే నన్ను మరదలా చెరువులో తామర పువ్వులా, ముంచకే నన్ను మరదలా చెరువులో తామర పువ్వులా, ఏటిలో నీటిలా ఉరికి రావే గాలి లెక్కలా. మెత్త మెత్తని అబ్బబ్బా మెత్త మెత్తని ఆహా మెత్త మెత్తని మాటల పిల్ల మేనత్త కూతురా, నా ముద్దుల మరదలా, మామల్ల చెట్టకి పూలన్నీ దెంపిస్తా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా. ఒడ్డు మీద గడ్డి గొయ్యంగా వచ్చిన వంపు గట్టేసి నెత్తి మీదెత్తినా, పొలము గట్టు మీదికెళ్ళి నడువంగా నీ నడుము పట్టుకొని పోయి పడిపోతి బురదలా. అరే దించకే నన్ను మరదలా దిగబాటు బాగున్న ప్రేమలా, దించకే నన్ను మరదలా దిగబాటు బాగున్న ప్రేమలా, మరదలా మరదలా నీ కలవరిస్తున్నానే కలలా. మెత్త మెత్తని అబ్బబ్బా మెత్త మెత్తని అయ్యయ్యో మెత్త మెత్తని మాటల పిల్ల మేనత్త కూతురా, నా ముద్దుల మరదలా, మామల్ల చెట్టకి పూలన్నీ దెంపిస్తా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా, మా ఇంటికొస్తావా, నాతో మాట్లాడిపోతావా. పిట్టలన్నీ ఎగిరిపోయాయి అన్న నీ పాటకైతే షెట్టు మీద. అన్న సూపర్ ఉన్నాయి అసలు, వింటా ఉంటే ఇంకా వింటూనే అనిపిస్తుంది. ఎందుకంటే మిమ్మల్ని అందరూ వడ్లకొండ అన్నంగానే ఇట్లా బ్రాండ్ లెక్క చూస్తారు ప్రతి ఒక్కరు. అట్లనే మీకు సాయి చందన్నకి చాలా మంచి అనుబంధం ఉంది. అసలు ఎక్కడికి వెళ్ళినా మీరు ఇద్దరు మంచిగా కలిసిమెలిసి, అట్లనే మీరు ఫోక్ స్టార్స్ ధూమ్ తడక ఆ ప్రోగ్రామ్ చేసిండ్రు. అన్న గురించి ఒక 2 మాటలు. ఒక మంచి గొప్ప కళాకారుని ఈరోజు తెలంగాణ సమాజం కోల్పోయింది. మంచి రచయిత, మంచి గాయకుడు, మళ్ళా మంచి మానవతావాది. అంటే ఎక్కడ ఏదన్నా జరిగినా కూడా తన వంతుగా సహాయం చేయడం, మంచి తోటి కళాకారులతో కూడా మంచిగా ఉండడం, అట్లాంటి మంచి వ్యక్తి కోల్పోవడం జరిగింది తెలంగాణ సమాజం. నువ్వు ఎక్కడున్నా నీ ఆత్మశాంతి చేకూరాలని నీ మిత్రుడు వడ్లకొండ అనిల్ కుమార్ కోరుకుంటుండు సాయి.
అన్న ఇదే మంచిగా పచ్చని పొలాల మధ్యలో అయితే కూర్చున్నాం, గడ్డి మోపు మీద కూర్చున్నాం. ఇటు చూస్తే గడ్డి, అటేమో ఎడ్లు, ఇదంతా వాతావరణం చూసి కానీ బండి లేదు ఆడ. అవునన్న బండి లేదు. మరి దీని మీద ఏమైనా పాట ఉన్నదా? ఉన్నదిరా. అంటే ఒకప్పుడు ట్రాక్టర్లు, ఈ మోటార్లు, కార్లు, జీబులు లేనప్పుడు ఎడ్ల బండే అన్ని రకాలుగా మనకు పెళ్లి పిల్లని కూడా అప్పుడు వెనకట నేను చూసినప్పుడు కూడా ఎడ్ల బండి మీద పోయి ఆ పెళ్లి పిల్లని తీసుకొచ్చుడు, ఎడ్ల బండి మీదనే పెళ్లి ఊరేగింపు చేసుడు, అట్లాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు అన్నీ కాలానుగుణంగా మారుతున్నారు. కాబట్టి ఆ ఎడ్ల బండిని ఒకసారి గుర్తు చేసుకుంటూ మిత్రుడు బుర్ర సతీష్ రాసిన పాట. యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో నీ బతుకు బండిని, యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని, సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అంబోలే జాదిన దాన్నిరా, సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదిన దాన్నిరా, అన్నదాతల ఆత్మ సాక్షిని, అన్నదాత్మ సాక్షిని, రెక్కలిరిగిపోయిన ముసలి పక్షిని, యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని, సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదిన దాన్నిరా, ఒంటి గాయం కోర్చి పెంట దారా కొడితే రైతింట రత్నాల పంట రాశి వస్తీ, రైతింట రత్నాల పంట రాశి, పెట్రోలు డీజిలిని ఏనాడు అడగాలే, పేగులెండికపోయిన మీ సోపతిడువాలే, ట్రాక్టర్ వచ్చి నొగల నిడిసేరా, ట్రాక్టర్ వచ్చి నొగల నిడిసేరా, కాలము పామై పగబట్టి కరిసేరా, యాదున్న నా ఎడ్ల బండిని నాడు పల్లెల్లో మీ బతుకు బండిని, సవ్వారి మీ కచ్చురాన్నిరా మిమ్ము అవ్వోలే జాదిన దాన్నిరా. ఎడ్ల బండి నిజంగా అన్న ఎంత మంచిగా ఉంది అసలు. వింటే ఆ ఎడ్ల బండి వింటే మిమ్మల్ని కృతజ్ఞతలు చెప్పుకుంటాయన్న, అంత మంచిగా ఉంది ఆ పాట అయితే. అసలు అప్పట్లో ఉండేటి ఎడ్ల బండి ఎన్ని మోపులు ఎన్ని సంచులు వేసినా కానీ పోతూనే ఉంటుండే. ఇప్పుడైతే ట్రాక్టర్లు కొంచెం ఎక్కువ అయితే గాలి టైర్ పోతుంది, లేకపోతే మార్చాలా డీజిల్ ఏదో ఒకటి అయితే మంచిగా ఉందన్న. అట్లనే అప్పట్లో అయితే మన దేవుని పాట అమ్మ నేను పోతున్న లంగలోనికి, ఆ పాట అయితే ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అసలు లేదు, టేప్లల్లా, రేడియోలల్లా, టీవీలల్లా. అసలు అప్పట్లో ఎక్కువ టీవీలు లేకుండే కానీ ఎక్కడ చూసినా ప్రతి ఒక్క ఇంట్లో రేడియోలల్లా మారు మోగుతూనే ఉంటుంది. పొద్దున లేవంగానే హనుమాన్ గుళ్ళ అయితే మంచిగా వేస్తుండే. ఆ పాట మా అందరి కోసం ఒకసారి పాడన్న. జడల రమేష్ అన్న రాసినటువంటి పాట. అమ్మ నేను పోతున్న లంకలోనికి, సీతమ్మ జాడలు తేవడానికి, రంది పెట్టుకున్నడమ్మా నా రాముడు, నేను దట్టుకోను వంజనమ్మా ఈ బాధను, ఏది ఏమైనా సావైన బతుకైన నా రామయ్య తండ్రి కోసం, 7-14 సముద్రాలైన దాటి ఆ లంకనంత గాలించి, నా తల్లి సీతమ్మ జాడలు తెస్తానమ్మా, నా కన్న తల్లి అంజనమ్మా, నేను ఓతనే తల్లి లంకలోనికి, నా తల్లి సీత జాడ దేవడానికి, నా తల్లి సీత జాడ దేవడానికి, రంది పెట్టుకున్నడమ్మా నా రాముడు, నేను దట్టుకోను వంజనమ్మా ఈ బాధను, ప్రాణాలు అయినా గాని పర్వాలేదు తండ్రి, నా తల్లి సీత కోసం నేను పోతున్న తండ్రి, రాక్షసులెదురైనా కుకుంటా పోతా, సెడగొట్టు రక్కసూల సెట్లాతోనే కొడుతా, సెడగొట్టు రక్కసూల దొంగారవా నూని పట్టాలు నరికి వస్తా, సక్కాని లంకనంతా తుక్కు తుక్కు చేస్తా, కష్టాలెన్నెదురైనా కన్నా తల్లి సీత, ఏడా ఉన్నా గాని జాడా నేను తెస్తా, నీ కళ్ళ నీళ్లు చూడలేను రామయ్యా, నా గుండె చెరువులాయ తండ్రి రామయ్యా, అమ్మ
అమ్మ నేను పోతున్న లంకలోనికి సీతమ్మ జాడలు తేవడానికి రంది పెట్టుకున్నాడమ్మా నా రాముడు నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను నేను దట్టుకోను అంజనమ్మా ఈ బాధను. అమ్మా హాయిగా ఉందన్న, నిజంగా ఎంత బాగుందంటే. జడల రమేష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంత మంచి పాట అందరికి అందించినావు. అట్లనే అంటే కొందరికి పల్లెటూర్లలో చదువు లేని వాళ్ళకి కానీ అసలు వాళ్ళకి ఏం రాదు, కొందరికి రామాయణం కూడా తెలియని వాళ్ళు కూడా ఉంటారు. ఈ పాట ద్వారా ప్రతి ఒక్కళ్ళ మనసులో నిలిచిపోయినరు అన్న. ఇంకా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంత దూరం మేము వచ్చినా కానీ అరే రమ్మని చెప్పి మాకు టైం కేటాయించి మీ పాటలన్నీ ఇంత మంచి పాటలు వినిపించినందుకు, అట్లనే ఇంకా మీకు సినిమాలలో అవకాశాలు రావాలని, మళ్ళా ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోవాలా, ఇంకా నెక్స్ట్ ప్రమోషన్ల కోసము మంచి మంచి పాటలు పాడాలని మా హెచ్ఎం టీవీ తరఫున కోరుకుంటున్నాం. ఇక హెచ్ఎం టీవీ ప్రేక్షకులందరికీ మాట పాట కార్యక్రమానికి వచ్చిన చెల్లె గంగకు మరి హెచ్ఎం టీవీ యాజమాన్యాన్ని కూడా ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. చూసిండ్రు కదా ఇయాల్టి మాట పాట అయితే ఫుల్ జబర్దస్త్గా ఉంది. అన్ని రకాల పాటలు అయితే అనిల్ అన్న మనకి వినిపించిండు. ఇక నెక్స్ట్ వీక్ వచ్చేసి మంచి ఇంకో మట్టిలో మాణిక్యాన్ని మళ్ళీ తీసుకొస్తా. ఇక చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.